మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రిలారా, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 116వ కీర్తన 11వ వచనము నుండి, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు. అవును ప్రియులారా, ఏ మనుష్యుడు కూడా నమ్మదగిన వాడు కాడు ఈ లోకములో. ఎందుచేతననగా మనిషి జీవితమే నమ్మకము లేనిది గనుక భక్తుడంటూ ఉన్నాడు, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు. ప్రియులారా, వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, మన జీవితాల్లో ఎంతోమంది నమ్ముతాం. వాళ్ళు నమ్మకంగా ఉన్నారా? ఎన్నిసార్లు వారు బాధ పెట్టలేదు, వారిని ప్రేమించినా, వారిని గౌరవించినా వారు వేదనకే గురి చేశారు, కానీ వారు నమ్మకంగా ఉండలేకపోయారు. కానీ నమ్మకమైన దేవుణ్ణి చూడలేకుండా ఈ సమస్యలు గుండా ప్రయాణం చేస్తారేమో. వాటిని విడిచిపెట్టి నమ్మకమైన దేవుని వైపు చూడటానికి ఈ దినాన తీర్మానం చేసుకోమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అబ్రహాము దేవుని నమ్మి వెళ్ళాడు గనుక ఆ నమ్మకమే తన జీవితాన్ని మార్చింది, తన కుటుంబాన్ని కట్టింది, నలువైపులు విస్తరించబడ్డాడు. దేవుడు చేసిన ఉపకారములు ఆయన ఎన్నడూ మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ విశ్రాంతి దినములో దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతారని తీర్మానము చేసుకో. ఎటువంటి కష్టమైన, ఎటువంటి రోగమైన, ఎటువంటి సమస్య అయినా దేవుడు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్మి దేవుని వైపు చూడండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన మా దేవ, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈ దినాన మాతో శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభా, ఈ లోకములో ఎవరు నమ్మినా నాయన వేదనే ప్రభా, నాయన ఎవరు నమ్మిన బాధే కానీ నాయన ఏమాత్రము సంతోషం ఉండదు ప్రభా. అదే నేను నమ్ముకుంటే ప్రభా, మా జీవితానికి యజమానుడు గనుక నాయన నమ్మకమైన జీవితాన్ని ఇస్తావు, ఆశీర్వదిస్తావు. అటువంటి జీవితం మేము పొందుకొని నీ కొరకు సాక్షిగా మీరు అక్కడకు సిద్ధపడే బిడ్డలుగా ఉంచమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.